మన నెక్స్ట్ 5 మార్క్స్ క్వశ్చన్ అన్న, నాబార్డ్, రోల్ ఆఫ్ నాబార్డ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ రూరల్ క్రెడిట్. సో మనకి ఫస్ట్ నుంచి మనం చెప్పుకుంటూ వస్తున్నాం, రూరల్ ఏరియాస్ లో రూరల్ ఏరియాస్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రూరల్ ఏరియాస్ లో బ్యాంక్స్ లేవు. అలా లేకపోవడం వల్ల వీళ్ళందరూ మనీ లెండర్స్ చేతిలో ఇరుక్కుంటున్నారు. సరైన రోడ్స్ లేవు, సరైన ఎలక్ట్రిసిటీ లేదు, ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. సో నేషనల్ లెవెల్లో ఒక సెపరేట్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని రెక్టిఫై చేయడానికి ఒక సెపరేట్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి అని చెప్పి క్రాఫీ కార్డ్ అనే ఒక కమిటీ చెప్పింది. కమిటీ టు రివ్యూ ద అరేంజ్మెంట్స్ ఫర్ ఇన్స్టిట్యూషన్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనే కమిటీ ఒక సెపరేట్ ఇన్స్టిట్యూషన్ ఉండాలి నేషనల్ లెవెల్లో అని చెప్తే 1982 జూలైలో నాబార్డ్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అనే దాన్ని 1982లో ఎస్టాబ్లిష్ చేశారు. అందులో ఆర్బీఐ కొంత షేర్ క్యాపిటల్ హోల్డ్ చేస్తుంది, అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కొంత షేర్ క్యాపిటల్ హోల్డ్ చేస్తుంది. సో నాబార్డ్ యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్ 500 crores అని చెప్తున్నాడు. సో ఆథరైజ్డ్ క్యాపిటల్ అలాగే పెయిడ్ అప్ క్యాపిటల్ కి డిఫరెన్సెస్ మనం సిఏ ఫౌండేషన్ లో చదువుకుందాం నాన్న. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఈ సెకండ్ ఇయర్ అకౌంట్స్ లో కూడా, కంపెనీ అకౌంట్స్ లో కూడా చెప్తాం. ఏదైనా కంపెనీకి షేర్ క్యాపిటల్ మాక్సిమం ఎంత రైజ్ చేయొచ్చు అనేది చెప్పేది ఆథరైజ్డ్ క్యాపిటల్. సో ఎంత రైజ్ చేసాము అని చెప్పేది పెయిడ్ అప్ క్యాపిటల్. సో ఆథరైజ్డ్ క్యాపిటల్ 500 crores అంటే నాబార్డ్ది. పెయిడ్ అప్ క్యాపిటల్ లో 200 crores అయితే 200 crores లో ఒక 100 crores ఆర్బీఐ, 100 crores సెంట్రల్ గవర్నమెంట్ కలిసి పెయిడ్ అప్ క్యాపిటల్ ఇచ్చాయని చెప్తున్నాడు. రైట్. సో నాబార్డ్ యొక్క ఫంక్షన్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ రీఫైనాన్సింగ్ అంటేనా, నాబార్డ్ కి మిగతా బ్యాంక్స్ లాగా ప్రతి ఊర్లో బ్రాంచ్ ఉండదు. ఆర్బీఐ కూడా బ్యాంకే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ప్రతి ఊర్లో బ్రాంచెస్ ఉన్నాయి దానికి. అలాగే నాబార్డ్ కూడా ఒక ఎపెక్స్ ఇన్స్టిట్యూషన్. రైట్. సో నాబార్డ్ ఏం చేస్తుంది అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ మనకు కనబడే కార్పొరేషన్ బ్యాంక్ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, యూనియన్ బ్యాంక్ కానివ్వండి, ఇవి అయితే ఉన్నాయో ఇవి ఆల్రెడీ అగ్రికల్చరల్ క్రెడిట్ ఇస్తాయి, రూరల్ ఏరియాస్ లో అగ్రికల్చరల్ క్రెడిట్ ఇస్తాయి. రైట్. సో ఇప్పుడు ఏం చేస్తాయంటే, ఈ బ్యాంక్స్ అన్ని నాబార్డ్ దగ్గరికి వెళ్ళి ఈ అప్పులన్నీ నాబార్డ్కి అమ్మేసి డబ్బులు తెచ్చుకుంటాయి. ఈ అప్పులన్నీ కూడా నాబార్డ్కి సేల్ చేసేసి డబ్బులు తెచ్చుకుంటాయి. దీన్ని రీఫైనాన్సింగ్ అంటాం. రైట్. సో నాబార్డ్ రీఫైనాన్సింగ్ చేస్తుంది. అలాగే ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్, రైట్, రోడ్లు కానివ్వండి, లేకపోతే కోఆపరేటివ్ సొసైటీస్ ని బిల్డ్ చేయడం కానివ్వండి, రైట్, ఇన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ చేస్తుంది. అలాగే ఇన్స్పెక్షన్ ఆఫ్ క్లయింట్ బ్యాంక్స్, నాబార్డ్ క్లయింట్ బ్యాంక్స్ అంటే, ఇప్పుడు క్లయింట్ బ్యాంక్స్ అంటే ఎవరంటే నాబార్డ్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇచ్చిన రూరల్ లోన్స్ అన్నిటిని అమ్మేసుకుంటాయని చెప్తున్నాం కదా, అలా అమ్ముకోవాలి అంటే కనుక నాబార్డ్ తో క్లయింట్ అయి ఉండాలి. సో నాబార్డ్ క్లయింట్ బ్యాంక్స్ అన్నిటిని కూడా ఇన్స్పెక్షన్ చేస్తారు. రైట్. సో ఇవి నాబార్డ్ ఫంక్షన్స్. ఇంకా మెయిన్ ఫంక్షన్స్, స్పెషల్ ఫంక్షన్స్ చూసినట్లయితే, నాబార్డ్ అనేది షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లోన్స్, క్రెడిట్స్ అనేది బట్టి లోన్స్ ఇస్తుంది. ఎవరికి? స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ కి, ఆర్ఆర్బీస్ కి, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కి, అదర్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎంగేజ్డ్ ఇన్ రూరల్ డెవలప్మెంట్ అండ్ అప్రూవ్డ్ బై ద ఆర్బీఐ. సో ఆర్బీఐ అప్రూవ్ చేసినటువంటి ఇన్స్టిట్యూషన్స్ కి లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, మీడియం టర్మ్ లోన్స్ అనేది నాబార్డ్ ఇస్తుంది. రైట్. అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కి లోన్ ఇస్తుంది. ఎందుకోసం అంటే ఆ స్టేట్ గవర్నమెంట్స్ కోఆపరేటివ్ సొసైటీస్ కి షేర్ క్యాపిటల్ ఇవ్వడానికి. రైట్. ఏదైనా కోఆపరేటివ్ సొసైటీ ఫామ్ అయింది అనుకోండి, ఆ కోఆపరేటివ్ సొసైటీలో కొంత షేర్ క్యాపిటల్ స్టేట్ గవర్నమెంట్ ఇస్తుంది అనే ఇన్సెంటివ్ పెట్టామనుకోండి, అప్పుడు ఎక్కువ మంది ఆ ఫార్మర్స్ ఆ ఇన్సెంటివ్ కోసమైనా చేరతారు కదా. సో అందుకోసం ఏంటంటే కోఆపరేటివ్ సొసైటీస్ లో కొంత పెట్టుబడి రాష్ట్రం పెడుతుంది అని చెప్పారు. సో ఇప్పుడు మరి స్టేట్ కి ఆ ఫండ్స్ ఎలాగా? సో నాబార్డ్ ప్రొవైడ్ చేస్తుంది. రైట్. నాబార్డ్ లోన్ కింద ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ కి. రైట్. అలాగే ఇంప్రూవ్స్ క్రెడిట్ టు అగ్రికల్చర్ అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, కాటేజ్ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్, హ్యాండిక్రాఫ్ట్స్, ఆర్టిజన్స్ టు అచీవ్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్. సో ఫార్మింగ్ సెక్టర్ కే కాకుండా రూరల్ ఏరియాస్ లో మిగిలిన చేతి వృత్తుల వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆర్టిజన్స్, వీళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క వాళ్ళ బిజినెస్ రన్ చేయడానికి, రైట్, వాళ్ళ ఇండస్ట్రీకి, వాళ్ళ కాటేజ్ ఇండస్ట్రీస్ కోసం లోన్స్ ఇస్తుంది నాబార్డ్. అంటే నాబార్డ్ డైరెక్ట్ గా ఇవ్వదు, వీళ్ళందరూ వెళ్ళి
రీజనల్ రూరల్ బ్యాంక్స్ లేకపోతే బ్యాంక్స్ లో తీసుకుంటారు. బ్యాంక్స్ ఆ లోన్స్ అన్నిటిని నాబార్డుకి సేల్ చేస్తుంది. రైట్, నాబార్డ్ బ్యాంక్స్ కి గైడెన్స్ ఇస్తుంది, మీరు ఇలాంటి వాళ్ళకు కూడా లోన్స్ ఇవ్వండి, అవి కూడా నేను కొంటాను అని. రైట్, సో అలాగా కాటేజ్ ఇండస్ట్రీస్ కి లోన్స్ ఇప్పిస్తుంది. రైట్, అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ ని, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ని ఆడిట్ చేయిస్తుంది, ఇన్స్పెక్షన్ చేయిస్తుంది. రైట్, అలాగే స్టేట్ గవర్నమెంట్ కి, సెంట్రల్ గవర్నమెంట్ కి ప్లానింగ్ లో ప్లానింగ్ కమిషన్ కి వీళ్ళందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తుంది. రైట్, ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదనుకోండి, ఇప్పుడు మనకి ప్లానింగ్ కమిషన్ లో ప్లానింగ్ కమిషన్ ప్లేస్ లో మనకి చెప్తాను ఒక నిమిషం. సో ఈ సెంట్రల్ గవర్నమెంట్ ని, స్టేట్ గవర్నమెంట్ ని మనకి ఇప్పుడు నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ లో భాగంగా మనకి ఇప్పుడు నీతి ఆయోగ్ అనేది వచ్చింది. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్ లేదు. సో ఇప్పుడు ఆ నీతి ఆయోగ్ ని, స్టేట్ గవర్నమెంట్ ని, సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళని కోఆర్డినేట్ చేస్తుంది. రైట్, ఇది రూరల్ ఇండస్ట్రీస్ ని డెవలప్మెంట్ చేయడానికి కోఆర్డినేట్ చేస్తుంది. నెక్స్ట్, నాబార్డ్ ఏవైతే ప్రాజెక్ట్స్ అండర్టేక్ చేసిందో వాటి ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది కూడా ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ఉంటుంది. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ కి లాంగ్ టర్మ్ లోన్స్ ఇస్తుంది. అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా చేస్తుంటే కనుక సెంట్రల్ గవర్నమెంట్ దానికి లాంగ్ టర్మ్ ఫండింగ్ ఇస్తుంది. అలాగే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, అంటే సీడ్స్, అడ్వాన్స్డ్ సీడ్స్ కానివ్వండి, ఇలాంటివన్నిటిని తయారు చేయడానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి నాబార్డ్ రోల్స్. ప్రోగ్రెస్ కనుక చూసినట్లయితే చూస్తేనా టోటల్ గా నాబార్డ్ నాన్ ఫార్మ్ సెక్టర్ అంటే మనం చెప్పు కాటేజ్ ఇండస్ట్రీస్, రైట్, ఇలాంటి వాళ్ళకి ఇచ్చిన లోన్స్ 29.49%, అంటే అరౌండ్ 30% ఆఫ్ ద లోన్స్ నాన్ ఫార్మ్ సెక్టర్ కి ఇస్తే మిగిలిన 70% ఫార్మింగ్ సెక్టర్ కి ఇచ్చింది. రైట్, అది 2012-13 లో. నాన్ ఫార్మ్ సెక్టర్ కి టోటల్ గా ఇచ్చిన అమౌంట్ ఎంత? 5150.88 crores 2012-13 లో ఇచ్చారు. రైట్, అలాగే మైనర్ ఇరిగేషన్, ల్యాండ్ డెవలప్మెంట్, మెకనైజేషన్, ప్లాంటేషన్, రైట్, డైరీ డెవలప్మెంట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, రైట్, వీళ్ళందరూ కూడా నాబార్డ్ నుంచి బెనిఫిట్ పొందిన వాళ్ళే. రైట్, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ రీఫైనాన్సింగ్ ద్వారా నాబార్డ్ వీళ్ళందరికీ లోన్లు ఇవ్వదని చెప్తున్నాం. రైట్, నాబార్డ్ డబ్బులు ఆర్ఆర్బీస్ కి, బ్యాంక్స్ కి ఇస్తే ఆ బ్యాంక్స్ రైట్ ఈ నాబార్డ్ ఎవరికైతే లోన్లు ఇవ్వమని చెప్పిందో వాళ్ళకి ఇస్తారు. రైట్, సో అలాగా 17,674.29 crores రైట్ లోన్స్ పొందున్నారు. రైట్, వీళ్ళందరూ కూడా రైట్ 2012-13 కి. రైట్, ఇది ప్రోగ్రెస్ ఆఫ్ నాబార్డ్. రైట్, ఇవాళ ఈ క్వశ్చన్స్ చాలనా?